ఎలియా మరియు బాళాముల కథ. ఈ కథ ఇశ్రాయేల్ దేశంలో జరిగింది. ఆ కాలంలో రాజు అహాబ్ మరియు అతని భార్య ఈజబేల్ బాళా దేవతను పూజించేవారు. ప్రజలు రెండు దేవతల మధ్య ఎవరిని అనుసరించాలో తప్పుకున్నారు. ఒకరోజు ప్రవక్త ఎలియా దేవుని ప్రదర్శించేందుకు ముందుకు వచ్చాడు. అతను 450 బాళా ప్రవక్తలను సవాల్ చేశాడు. మీరు మీ దేవత బాళాను పూజిస్తారు, నేను దేవుడిని పూజిస్తాను. మనం ఇద్దరం దేవుడిని పిలుస్తాం, ఎవరి ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడో ఆయననే సత్యమైన దేవుడు. ఎలియా చేసిన సవాల్ ప్రకారం బాళా ప్రవక్తలు తమ పూజలు చేసి ఆ దేవత నుండి మంటలు రాబట్టడానికి ప్రయత్నించారు. కాని ఎలాంటి మంటలు రాలేదు. అప్పుడు ఎలియా దేవుని పిలుస్తాడు. వెంటనే ఆకాశం నుండి అగ్నివర్షంగా వస్తుంది మరియు ఎలియా పూజ చేసిన బలి పథకం తీసుకుని అంగీకరించబడింది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే, దేవుడు మాత్రమే నిజమైన శక్తిని కలిగినవాడిగా మనపై మనం ఏదైనా సమస్యకు ఎదురు తిరిగినప్పుడు దేవునిపై నమ్మకం ఉంచుకుని ఆయన సహాయం కోసం ప్రార్థిస్తే ఆయన మనకు సహాయం చేస్తారు.